తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో నడుస్తుంది ప్రజాప్రభుత్వమా? ప్రజాస్వామ్యమా? లేకుంటే ఒక మాఫియా నడుస్తుందా? పేర్లు మార్చినాం. కానీ ఈరోజు ఆలోచనలు, విధానాలు ఇంకా దోపిడీ లెక్కనే ఉన్నాయి. దోపిడీ వర్గానికి చెందినటువంటి చర్యలే ఈరోజు ప్రభుత్వం పాటిస్తుంది. ఈరోజు వాళ్ళ అగత్యానికి ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి బలైండు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ల ఆఫీసులో పనిచేసేటాయన ఆహ్, ఆయన వాళ్ళ ఉన్నతాధికారి యొక్క వేధింపులు భరించలేక, తాళలేక ఈరోజు తనువులు చాలించింది. నిన్ననే మనము ఒక లైవ్‌లో మనం మాట్లాడుకున్నాం. మరి ఆహ్, ఒక మన సిద్దిపేటకు సంబంధించిన నాగరాజ్ అని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్‌లో పనిచేసేటాయన మరి 1 తారీఖు రోజున మరి ఆయన తనువు చాలించిండు. దాని గురించి మనం మాట్లాడుకుంటుంటేనే ఈరోజు మరి మరొక వార్త చదవాల్సొస్తుంది. ఈరోజు ఎక్కడ చూసినా ఈ విధంగా మరి మీరు రిటైర్డ్ ఉద్యోగులు తీసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోండి. ఈరోజు ఎంతోమంది మరి ప్రజా సేవల్లో ఉండి, ప్రజలకు సేవ చేసుకుంటా, ఈరోజు మీ యొక్క అసమర్థ పాలన వల్ల ఈరోజు వాళ్ళు పిట్టల లెక్క రాలిపోతున్న సంగతి వాస్తవం. మనం ఈ వార్త చూస్తే కలెక్టర్‌లో తీవ్ర విషాదం. కలెక్టరేట్‌లో రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారి వేధింపులకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి బలి. ఇటువంటి సంఘటనే ఈ మధ్యలో సెక్రటేరియట్‌లో జరిగింది. మరి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని గిరిజన సంక్షేమ శాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పై అధికారి మానసిక వేధింపులు తట్టుకోలేక వ్యాధ్య శ్రీధర్ బాబు 39 అనే ఔట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉరేసుకొని ఆత్మహత్యకు చచ్చిపోయినాడు. ఏకంగా ఉరేసుకున్నట్ట. అంటే ఇక మీరు ఎన్ని వేధింపులకు ఈరోజు మీరు పాల్పడితే, ఎంత ఇబ్బంది పెడితే, ఆయన ఒక ఉద్యోగి, ఒక నౌకరు కాడ ఈరోజు భరించలేక చచ్చిపోయినంటే ఇక అర్థం చేసుకోండి. అర్థమైందా? తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీధర్ బాబు 2012 నుంచి కలెక్టరేట్‌లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. జూన్ 1వ తేదీన తన కూతురి కాలేజ్ అడ్మిషన్ నిమిత్తం అధికారి అనుమతి తీసుకొని ఆయన త్వరగా ఇంటికి వచ్చారు. అయితే ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి ఆ శాఖ చెందిన లోన్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ నాయుడు నుంచి శ్రీధర్ బాబుకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పడక గదిలోకి వెళ్ళి సీలింగ్ ఫ్యాన్‌కు చీర ఉరేసుకొని కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే శ్రీధర్ మృతి చెందాడు. లోన్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ నాయుడు పదే పదే ఫోన్‌లో వేధిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడం వల్లే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య సరోజ పోలీసులకు ఫిర్యాదు చేసిందంట. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిపట్ల పోలీసులు నిందితుడు శ్రీనివాస్ నాయుడుపై బిఎన్ఎస్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారంట. ముగ్గురు పిల్లలు, భార్య, తల్లిని వదిలి ఉద్యోగి మరణం ఆత్మహత్యకు పాల్గొనడం చిలగా ఈరోజు కలెక్టర్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపినటువంటి పరిస్థితి. ఇది నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, ఈరోజు ఒక నిరుద్యోగి సరే ఉద్యోగం చేయాలా అని బాధపడే దానికంటే బదులు మరి ఈరోజు ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిడి ఈరోజు ప్రభుత్వ పెద్దలు తీసుకొని వచ్చిందంటే ఇక ఎంత దౌర్భాగ్యమో చూడండి. కష్టం వస్తే ఉన్నతాధికారులు చెప్తారు. ఆ కష్టం వీళ్ళే కష్టం తీసుకొస్తే ఇక ఎట్లుంటుంది చెప్పండి. సేమ్ ఇదే తరహాల మరి సెక్రటేరియట్‌లో గత వారము ఒక ఉద్యోగి మరి అనారోగ్యంతోని కింద పడిపోయిండు. కింద పడిపోతే అక్కడ ఉన్న సహోద్యోగులు 108 ఫోన్ చేశారు. 108 వచ్చి ఆయనను తీసుకొని ఉస్మానియా దవాఖానలో అడ్మిట్ చేసిండ్రు. మరి అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత ఆయన 4, 5 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా అయ్యి మళ్ళా డ్రైవర్ ఆయన ఐటీ డిపార్ట్మెంట్. నౌకరు చేద్దామని మళ్ళా సెక్రటేరియట్‌కి వచ్చిండు. వస్తే నీ ఉద్యోగం తీసేసినామని చెప్పి పైనున్న అధికారి తిట్టి పంపించేసిండు. అయితే ఇప్పటివరకు ఆయనకు ఉద్యోగం ఇయ్యలే. ఆయన అందరి చుట్టూ తిరుగుతా ఉండు. నాకు కూడా ఇట్లనే నేను రెగ్యులర్‌గా ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి వీడియో చేస్తా కాబట్టి నాకు చేస్తే ఆ అధికారికి నేను ఫోన్ చేసిన. రమ్మని చెప్పిండు. ఆయనకెందుకు పోయి చెప్పుకున్నావు అని అంటాడంట. ఆయనకెందుకు పోయి చెప్పుకున్నావు అని ఆ అధికారి అంటాడంట. సరే ఈరోజు అంటే వాళ్ళు కుర్చీలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడతారు, కుర్చీ ఒక అధికారం రాగానే ఏ విధంగా మాట్లాడతారు, ఎంత పకర మాటలు మాట్లాడతారు అనేది మనం చూస్తున్నాం. ఈవెన్
40-50 వేల జీతాలు వస్తున్నాయి ఇవి ఇవి ఎంత వస్తున్నాయి? 25-30 వేలు, 20-22 23 వేలు వస్తాయి. అంతా కటింగ్ బస్ చేతికి వచ్చేది 8,000-9,000 అంతకు మించి రావు. కాబట్టి ఈరోజు ఎక్కడికి పోతున్నాం, వీళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వీళ్ళతో వ్యవహరిస్తుందని అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. శ్రీనివాస్ గారు ఆయన ఈరోజు నాకు వీళ్ళే మన ఈ అసోసియేషన్ వాళ్ళు నాకు ఈ లెటర్ పంపిండ్రు, ఈ వార్త పంపినప్పుడు నేను చాలా బాధపడ్డా. అరే ఎందుకు పాపం ఇంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి దేనికోసం వచ్చింది, ఎవరు ఈ పరిస్థితి తీసుకురావడానికి గల కారణాలు ఏంది అని చెప్పేసి మరి మనం చూస్తే నిజంగా దీన్ని క్షమించరా అని నేరంగా ఈరోజు ప్రభుత్వ పెద్దలు చేస్తాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలి. ఈరోజు ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ఇయ్యాలి. ఇయ్యాటి వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. ఏజెంట్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. మొన్న మన నాగరాజు సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. ఉద్యోగులకు ఈరోజు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. కార్పొరేషన్ చేస్తామని చెప్పి కార్పొరేషన్ చేయలేదు ఇయాల్టి వరకు. కాబట్టి నిత్యం ఏదో విధంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోతూనే ఉండ్రు. అయినా కానీ ఈరోజు మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా మీరు ఇటువంటి ప్రాణాలు పోయే విధంగా మీరు ప్రోత్సహించడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మా కుటుంబాన్ని ప్రభుత్వం ఇమ్మీడియట్‌గా వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత. అన్న నమస్తేనా, లైవ్‌లో తీసుకున్నా. నమస్కారం అన్న. ఇప్పుడే నిన్న మాట్లాడుకొని 24 గంటలు కాకముందే ఇంకొక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి మరణం చెందడానికి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చిండ్రు. వాద్య శ్రీధర్ బాబును 39 సంవత్సరాలు. మీ దాంట్లో ఇవాళ 5-6 పంపిన నాకు చాలా మంది. మీ దగ్గరికి వెళ్ళి కూడా వచ్చింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గిరిజన సంక్షేమ ఎవరన్నా శ్రీనివాస్ నాయుడు అనేటోడు అంటే ఆత్మహత్య చేసుకునే అంత భయంకరంగా ఏం ఒత్తిడి తేవచ్చు? ఎట్లా ఉందంటేనా ఎంప్లాయీస్ ఈ సమయం మనం కూడా నిన్న ఈ విషయం మీద చాలా సార్లు చాలా విషయాలు రాత్రి కూడా మనం డిస్కషన్ చేసామన్నా. అవును, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఒక సమయ పాలన అనేది ఉండదు. ఉదయమా సాయంత్రమా ఎప్పుడు ఏ టైం ఉండదు. ఏ పని వచ్చినా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల మీద నెట్టేయటం ముఖ్యంగా. ఇప్పుడు ఇదే డ్యూటీని మాతో పాటు పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగస్తులకు 5 తర్వాత ఎందుకు చెప్పారన్న డ్యూటీలు? ఎందుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతో పని చేయించుకుంటారు అంటే వీళ్లకు ఉద్యోగ భద్రత లేదు, జీతాలు ఇవ్వకపోయినా ఏం కాదు, మనం ఎప్పుడంటే అప్పుడు బయటకు పంపించవచ్చు కాబట్టి వీళ్ళు భయంలో ఉన్నారు కాబట్టి భయంతో పని చేయించుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఇది అన్ని ఈ ఒక్క ఆఫీసులోనే కాదన్న చాలా ఆఫీసులలో జరుగుతుంది. ఇక నా పొద్దున ఒక మిత్రుడు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఫోన్ చేసిన వాళ్ళ ఆఫీసర్ చెప్పిండంట 24 గంటలు డ్యూటీ చేయాలంట, 360 రోజులు చేయాలి, సెలవు ఏదని చెప్తుండంట. 24 గంటల డ్యూటీ ఎట్లా చేస్తాం సార్, నువ్వు అంతే చేయాలి, ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, ఎప్పుడు ఫోన్ పని చేయాలంటే మరి సెలవు సార్ ఇవన్నీ అంటే నువ్వు బంద్ చేయి భయ్, నువ్వు బంద్ చేయి చాలా పెట్టుకుంటా అంటున్నాడంట. ఎవడో వాడు అంటే ఈ విధంగా అసలు ఆఫీసర్ ఫోన్ నంబర్లు పంపనా నాకు, మీరంటే మాట్లాడలేదు నాకు పంపు, నాకు కొడుకుల బెండు తీద్దాం. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల మీద ఇప్పుడు మనం కొట్లాడేది ప్రభుత్వాల మీద, ప్రభుత్వాల అన్యాయం జరుగుతున్నాయి మాకు, మేము ప్రభుత్వాల ద్వారా మేము న్యాయం జరగాలని మేము కొట్లాడుతుంటే ఒక పక్కన మేము అనొద్దు గాని ఒక పక్కన మాతో పనిచేస్తున్న అధికారులే ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇలా కుటుంబం పరిస్థితి ఏంటన్నా రోడ్డున పడ్డది, ఇలా కుటుంబం వాడు చేసే పని ఏముండదు, ఫోన్ చేయడం, ఆ పని చెప్పి ఈ పని చేయి, అక్కడికి రా, ఇది చేయి, 7 కానీ 8 కానీ ఏ టైం అయినా కానీ ఇక పని చేయాలంటే వెళ్ళిపో, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, కొత్తలు పెట్టుకుంటాను బెదిరియటం. ఇప్పుడు అట్లా జరిగింది. సెక్రటరీ నిన్న చెప్పినా కదా ఇష్యూ, ఇవాళ దాకా తీసుకోలేదంట ఆయనను. అదే పరిస్థితి. నువ్వు ఆయనకు పోయి ఎందుకు చెప్పినావంటాడంట నాకు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఆఫీసర్ గారు ఎవడైతే చెప్పిండో వాడు నాకు 100 సార్లు అవి ఇవి ఇన్ఫర్మేషన్లు ఇచ్చేది గవర్నమెంట్ లా, అజ్జే ఇజ్జే అని, ఇది అధికారుల మీద వాడి అట్లా వీడి ఇట్లా అని. మరి వీడు నాకు నేను పంపుతాను, ఆయన దగ్గరికి ఎందుకు పోయినావంట అన్నానంట, ఎవరిని తీసేసిన ఉద్యోగిని. ఇప్పుడు ఇదే ప్రాబ్లం పాపం, మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా మా దాకా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు. ఇప్పుడు మేము అడిగితే మళ్ళా ఇది పొద్దున పోగని ఇదంటారని చెప్పి భయపడుతారు. అందుకే మేము ఈ వ్యవస్థ మీద గట్టిగా మనం కొట్లాడేదన్న. ఈ వ్యవస్థ అన్న ఒక 2-3 ఈ బలిగినాయి అనుకో అన్న, అంత సెట్ అవుతారు. ఒక 2-3 ఈపులు వలగాలి ఇలా కూడా వాస్తే ఒక 2-3 అధికారులు ఇప్పుడు పక్కన ఉద్యోగ సంఘ నాయకులు మీటింగ్ పెట్టి ఏం చెప్తారని అందరం ఒకటే, అందరం సమానమే, మీ ఉన్న వాళ్ళు ఒక పక్కన చెప్తా ఉన్నారు.
మరి మొన్న ఇదే రెగ్యులర్ ఉద్యోగస్తుల్లో ఒక ఉద్యోగస్తురాల మీద మొన్న ఒక ఉద్యోగస్తుల మీద బయట వాళ్ళు వచ్చి చేయి తప్పకుండా రాష్ట్రం మొత్తంలో ఉన్న రెగ్యులర్ ఉద్యోగ సంఘాలంతా నిరసన తెలిపారు మరి. అవు మరి ఇవాళ ఒక తోటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు చనిపోతే ఇవాళ దీనికి బాధ్యులు ఏం చేద్దాం, మరి ఎవరు తీసుకుందాం, ఎవరి మీద తీసుకోవాలి చర్యలు? మొన్న ఆ మధ్య కాలంలో కూడా సేమ్ ఇదే సో మన సెక్రటరియట్ లో కూడా ఇదే జరిగింది. ఒక ఎంప్లాయీ చనిపోయింది సెక్రటరియట్ లో కూడా ఇదే మన ఉన్నతాధికారి వేధింపులు తట్టుకోలేక. అన్న ఏ డిపార్ట్మెంట్? అన్న డిపార్ట్మెంట్ ఉందన్న సెక్రటరియట్ లో చేస్తాడు ఆయన. ఎప్పుడు ఒక 6 నెలల క్రితం ఇప్పుడు ఈ మొన్న వికారాబాద్ లో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఒక ఉద్యోగస్తుని బెదిరింపులు పాలు చేసి ఉద్యోగాన్ని తీసేస్తే మేము అక్కడ పోయి గట్టి కొట్లాడితే ఇప్పుడు ఆ ఉద్యోగం తీసుకున్నాం. అంటే ఇవన్నీ కారణం కూడా ఇది ఒక రకం. అందుకే అంటున్నా ఇవాళ మనకు భద్రత అనేది మనకు వచ్చుంటే ఇవాళ ఉద్యోగస్తుల మీద దాడులు కూడా ఈ రెగ్యులర్ ఉద్యోగస్తులు దాడులు కూడా జరిగాయి కావు మా మీద. ఏంటంటే ఏమన్నంటే అధికారికి చెప్పటం, తీసేస్తాను బెదిరింపజేయడం, ఏజెంట్స్ అని చెప్పి బెదిరింపజేయటం. అరే మొత్తం వీళ్ళదే మొత్తం అయినట్టు చేస్తా ఉన్నారు ఈ రాజ్యాలన్నీ కూడా. మీరు అన్నట్టు మనం 1-2 సార్లు చర్యలు తీసుకుంటేనే ఇప్పుడు రేపు మీరు అన్నగారు మా ఉద్యోగస్తులు కూడా ఇప్పుడే చెప్పిన ఒక బాలకృష్ణారెడ్డి వీళ్ళంతా వస్తారు. మీరు కూడా రేపు సమయం ఇస్తే జిల్లా కలెక్టర్ గారి మీద వెళ్ళి మీరు మనం ఒక పెట్టి యాక్షన్ తీసుకోమని చెప్పి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మనం అందరం కలిపి రేపు కొద్దిగా కలెక్టర్ గారిని కూడా కలవాలన్న ఈ విషయం మీద. కరెక్ట్ 100%. అక్కడే ఒక వాయిస్ భయంకరమైన మీరు అన్నారు కదా, ఇక రాష్ట్రంలో ఏ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల మీద రెగ్యులర్ ఉద్యోగస్తులు కనుక వేధింపులు పడితే మాత్రం ఎక్కడ వేధింపులు పాల్పడితే అక్కడికి వచ్చి మనం పోవాలన్న ఇప్పటి నుంచి. అంటే వాళ్ళ తోలు తీయాలన్నా, ఒక 2-3 తోలు తీస్తే అరే వాడు ఏదో తిప్పలవాడు నాకు చెప్పుకున్నా, ఆయనకెందుకు చెప్పుకున్నామంట వీడు చెప్పిన నాకు 100 సార్లు చెప్పాడు వీడు నాకు ఫోన్లు చేసి, వాడు అట్లా వీడెట్లా నన్ను ఇట్లా సత్తాయిస్తుండు. ఏది ఎవడైతే ఇప్పుడు ఈ డ్రైవర్ను తీసేసిండో వాడు నాకు 100 సార్లు చెప్పండి వీడియో వానికి చెప్తామని పంపుతా కూడా వానికి ఇప్పుడు వాట్సాప్ లా. ఓ 2-3 ఆఫీసర్ల ఈపులు వలుగుతే అరే వాడు ఆ జీతము ఇంటి కిరాయి వెళ్తే ఫీజులకి వెళ్తే దవాఖానలకు వెళ్తే దీనికి వెళ్ళదు. అసలు నౌకరీ దిక్కుమాలిన పరిస్థితులలో చేసుకుంటే ఈ కొడుకులు ఇంకో దిక్కుకెళ్ళి ఇట్లా సత్తాయిస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఆధిపత్య పూర్వ సంపాదిస్తుంది ఇదేదో ఆయన ఉద్యోగం ఏదో ఆయన ఈ తెలంగాణ అస్తిత్వానికి ఏదో ఆయన మొత్తం ఆ తెలంగాణ ఫీల్ అవుతుంది వీళ్ళంతా ఇక్కడ కూర్చొని తీసుకుంటున్న జీతాలు ఏంది. ఇప్పుడు నేను ఒక సౌట్ పక్కన ఉద్యోగస్తుని నీ అలా మాట అనకూడదు, కానీ ఎందుకు అంటున్నా ఇక నువ్వు పెత్తనం ఏంది, ఎక్కడిది పెత్తనం? ఆంధ్రోడు అంటే ఆంధ్రోడు పెత్తనం అంటే అప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఎవరి పెత్తనం? నువ్వు పెత్తనం ఎక్కడిది? నువ్వుతో పాటు ఉద్యోగస్తులు పనిచేసినప్పుడు కూడా పని ఉంటే పని చేయించుకోవాలి, పని లేనప్పుడు అందరిలాగా వదిలేయాలి. నీ అడ్డానా ఇదేమన్నా? నీ ఉద్యోగం లేకపోతే ఆ ఉద్యోగం నీ అడ్డానా, లేకపోతే నువ్వు సంపాదించింది ఏమన్నా? ఎంత వస్తున్నాయి లక్షల జీతాలు. ఇప్పుడు ఆయన ఫోటో పెట్టిన శ్రీనివాస నాయుడు అనేటువంటి జైల్లో పెట్టినరాట పోలీస్ స్టేషన్లా ఎక్కడనో. అది పెట్టిందంటే ఈ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలి, జర గట్టిగా చేద్దాం రేపు తప్పనిసరిగా మా రాష్ట్రం చేసిన నాయకత్వానికి ఇప్పుడే మేము డిసైడ్ అయినాం. ఇంకొకటన్నా మీ ద్వారా రేపు రాష్ట్రంలో మొత్తం దాదాపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలతో మేము రేపు నిరసన జరపబోతున్నాం. వెరీ గుడ్. మేము అట్లనే మీరు కూడా రేపు రంగారెడ్డి జిల్లాలో మా రాష్ట్ర జేసీ నాయకులతో కలిసి అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ కఠిన చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించే విధంగా మీరు కూడా మాకు అక్కడ రేపు ఉదయం ఎక్కడ కూడా ఒత్తిడి అన్న, సమాన పని సమాన వేతనం. నువ్వు పని చేయించుకొని జీతం ఇవ్వవు కానీ నువ్వు పావుల జీతం ఇచ్చి నువ్వు 100 రూపాయల పని చేయించుకుంటా అంటే ఎట్లా? ఇప్పుడు కూడా 104 లో పనిచేస్తున్న వాళ్ళకి 10 నెలలు జీతం రాలేదు, 18 నెలలంట 18 నెలలు రాలేదు. మోడల్ స్కూల్ వాళ్ళకి 7 నెలలు జీతాలు రాలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి 7 నెలలు జీతాలు. అరే జీతం అడిగితే అంటాడంట, జీతాలు అడిగితే జీతాలు మాకు సంబంధం లేదు, పని మాత్రమే నువ్వు చేయాలి, జీతాలు మాకు సంబంధం లేదు అంటారు అధికారులు అడుగుతారు. అన్న నేను చెప్తున్నా కదా, ఒక్కని ఈపు బరాబర్ బలగాలని చెప్తున్నా. ఒక్క ఆఫీసర్ కానీ బలిగితే బొంగుల కేసు, ఏం కేసు, బొడికే కేసు. ఒక్క ఆఫీసర్ కానీ ఈపు, నేను లైవ్లో వేదికగా చెప్తున్నా, ఒక్క ఆఫీసర్ కానీ ఈపు బరాబర్ బలిగితే కొత్త కొడుకులు మొత్తం సెట్ అయిపోతారు. అరే వాళ్ళ ప్రాబ్లం ఉంటేనో సమస్య కదంట. వీడు సెక్రటరియట్ ఆఫీసర్ గాడు నాకు వాళ్ళు ఫోన్ చేసి ఎన్నెన్ని చెప్పేసి ఆడిలు అవన్నీ చెప్తే ఇప్పుడు వాడు మనోనికి ఇచ్చేయనప్పుడు నువ్వు ఆయనకు పోయి చెప్పుకున్న పని నువ్వు నా బలిసి చెప్పినావురా? నువ్వు నీ డిపార్ట్మెంట్లో జరిగేటి, సెక్రటరీలో జరిగేటి నాకేం చెప్పినావురా మరి నువ్వు? ఇప్పుడు ఆయన సాలీలు చెప్పలే, కడుపు నొప్పి లేచింది, నా నౌకర్ తీసేసింది, ఒక మాట చెప్పంటే
అరే వానికి తెలిసినోడే అబ్బానే వానికి ఫోన్ చేసిన, ఆయనకెందుకు పోయి చెప్పినామంట వీడు డాష్ గాడు. ఇదే ఇక్కడ మనం ఎవరికైనా చెప్తే వాళ్ళకి ఎందుకు చెప్పినా బెదిరియటం డాష్ గాన్లు తోలు తీస్తా కొడుకులది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల జీవితాలు అయితే మనం ఈ మారేంత వరకనా ఈ పోరాటంలో మనందరం తప్పనిసరిగా ముందుందాం. ఈ ఈ ఉద్యోగాలు ఇప్పుడు ఏంటి అంటే కారణం ఏంటంటే ఉద్యోగస్తుల అధికారుల చేతులు ఏజెన్సీల చేతులు ఉన్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఒక్కసారి మనకి ఈ వ్యవస్థ అందుకే మనం కొట్లాడుతుంది. భద్రత కావాలా, సమాన పనికి సమాన వేతనం వచ్చినప్పుడే ఇప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు నిజంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు న్యాయం జరిగినట్టు. తప్పకుండా బ్రదర్, రేపు కలుద్దాం. పెద్ద ఎత్తున నిరసనలు రేపు ఆకాశాన్ని కంటాలి. ఖచ్చితంగా ఉద్యమం చాలా పెద్ద ఎత్తున చేపడదాం రేపు. తప్పకుండా. రైట్. ఈ విధంగా 108, 104 ఉద్యోగులకు దాదాపు 18 నెలలకే జీతాలు లేవు వాళ్ళకు. లాస్ట్లో ఇవాళ నాకు ఒక స్కూల్ ప్రిన్సిపల్ నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. అయ్యో సార్, అంటే కొంతమంది ఎంత మంచోళ్ళు ఉంటారు చూడు. ఒక స్కూల్ ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేసి, సార్ మా దగ్గర ఇటీవల స్కావెంజర్స్ను అపాయింట్ చేసిండ్రు సార్, వాళ్ళ దాదాపు 4-5 నెలలకెళ్ళి వాళ్ళ జీతాలు లేవు సార్, వాళ్ళు ఎట్లా బతుకుతారు సార్, జర మీరు మాట్లాడండి, అవుట్ సోర్సింగ్ గురించి మాట్లాడతారు. అలా స్కావెంజర్ల జీతాలు ఇవ్వలేదు, పీకనికి పెట్టినావే నువ్వు స్కావెంజర్స్ రేవంత్ రెడ్డి? స్కూళ్ళల్లో స్కావెంజర్స్ పెట్టినావు, ఓకే, మరి వాళ్ళ జీతాలు ఎవరు ఇవ్వాలేవా? నువ్వు ఇవ్వాలిగా జీతాలు. జీతాలు లేకుండా వాళ్ళు ఎట్లా బతుకుతా, కుటుంబాలు ఎట్లా నడుస్తావా? వాళ్ళు 2000-3000కు నౌకరు చేస్తారు. వాళ్ళ స్కావెంజర్లు అంటే ఏంది? వాళ్ళు దాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేటోళ్ళు, అంత పని చేసేటోళ్ళు, వాళ్ళ జీతాలు వాళ్ళ కళ్ళ ముందు అందరూ జీతాలు తీసుకుంటారు ప్రభుత్వంతో. పాప ప్రిన్సిపల్ బాధపడుతుండు, అరే సార్ స్కావెన్ల జీతాలు ఆపుతుండ్రు ఈ దరిద్రులు, ఇదెక్కడి పాలన సార్. మళ్ళీ ఆ శాఖ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకుంది, విద్యాశాఖ. నేను పెద్ద పోటు కానీ దీన్ని నేను ఊడబీక్తానని చెప్పి, దీన్ని మొత్తం నేను పగలు తీస్తా, నేను నా అంత మంచి మేధావి ఎవరు లేడని చెప్పేసి ఈ దొంగ దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకొని అరే ఈరోజు దాదాపు ఇప్పటికి 5-6 నెలలకెళ్ళి వాళ్ళకి వచ్చే 3-4 వేల రూపాయల జీతం కూడా ఇవ్వకుంటే ఎందుకా నువ్వు? ఏం పీక నీకు ఉన్నావాను? కాబట్టి ఇవన్నీ మీరు అధికారం, ఈరోజు అధికారం మన చేతిలో ఉన్నది కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామని నడవది. నేను ఉన్నతాధికారులు కూడా చెప్తున్నా, దయచేసి వీడియో ఉన్నతాధికారులు అందరూ కూడా షేర్ చేయండి, ఎవరెవరైతే మీ కింద ఉన్నారో. ఏం భయపడకండి, నేను చెప్తున్నా. మీ ఇండ్లలో తీసుకొని దవడలు వాయగొడతాయి ఇంకోసారి. మీరు కింద ఉన్న ఉద్యోగులను వాళ్ళు వేధించి, అవుట్సోర్సింగ్ వాళ్ళని వేధించి, క్లాస్ పోర్టులను వేధించి, వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేసి డ్యూటీ ప్రకారం చేయించుకోవా? వాళ్ళను మీరు టార్చర్ చేసుడు ఎక్కడిది? ఇది ఇబ్బంది చచ్చిపోయేదాకా తీసుకొస్తారువా ఫోన్లు చేసి వేధించుకుంటా? అయ్యా అప్ప అని వాళ్ళ జీతం వచ్చా, వాళ్ళ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ జీతాలు ఇస్తుండ్రా? మీ జీతాలో నాకు పని లేదని అంటే మరి పని ఇష్టం వచ్చినా చేయించుకుంటావా? పొద్దుగాల ప్రభుత్వం ఇచ్చిన పని పొద్దుగాల 10 గంటలకు వెళ్ళి 10 to 5 అంతే. దాని తర్వాత వాళ్ళని వదిలేయాలి. నువ్వు ఎక్కువ పని చేయించుకుంటే నువ్వు ఎక్కువ పైసలు నీ జేబులోకి వెళ్ళి దానికి వెళ్ళి, కానీ నువ్వు దాని 5 తర్వాత కూడా మీరు డ్యూటీ చేయాలి. మా ఇళ్ళలోకి వచ్చి పిల్లలను స్కూల్కి తీసుకుపోవాలి, నా పిల్లని నన్ను గుడికి తీసుకుపోవాలి, మాకు పెళ్ళిళ్ళు వస్తే మీరు బయట పెళ్ళిళ్ళకి తీసుకుపోవాలి, ఎంబర్ రావాలి. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళతో అట్నే పని చేయించుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వీడియో ప్రతి పోలీస్ అధికారికి, ప్రతి ఉన్నతాధికారికి, ప్రతి ఒక్కరికి ఇది పంపాలి. ఇది నేను అందరినీ హెచ్చరిస్తున్నా, చెప్తున్నా, అందరినీ నేను సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా. వీళ్ళని మీరు బానిసలు లెక్క పని చేయించి మీరు బాజాప్తా పేరు చెప్పి పంపుండ్రి బ్రదర్. నాకు నీ ఏజెన్సీ ఎవడు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏ ఆఫీసర్ బెదిరించిండు, వాడి ఫోన్ నంబర్, వాని కథ మీరు బాజాప్తా చెప్పి మీ పేర్లు చెప్పి మరీ చెప్తా. నేను పలానోన్ని పలానా నవీన్ పలానా ఆఫీసర్ సతాయిస్తుండ్రు, పలానా డ్రైవర్ పలానా ఆఫీసర్ సతాయిస్తున్నా అని చెప్పి బాజాప్తపై వాళ్ళ ముందు పోయి కూర్చుంటే, వాళ్ళు ఎవరు ఎంత పెద్దోళ్ళైనా సరే నాకు పరకేం పడది. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే, కోనికిసుక గొట్టంగాడు ఎవడైనా పర్వాలేదు. ఈరోజు చిన్నోని గరీబోని వాడిని వేధిస్తూ ఉంటే, వాడిని బాధ పెడతా ఉంటే, వాడు చచ్చిపోయేదాకా తీసుకొని వస్తే ఏందన్నట్టు ఇది? ఏ తమాషా అయిపోయిందా ఈరోజు? వాళ్ళు ఒక మనిషి, ప్రతి మనిషికి ఒక హక్కు అనేది ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ ఏ రైట్. అర్థమైందా? వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకందరికీ జీవించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. వాళ్ళకు కూడా మనసాక్షి ఉంటుంది. వాళ్ళు అవమానపరుచుకుంటా ఈరోజు అది చేపించుకుంటా మీరు పిచ్చేషాలు వేస్తే తోలు తీస్తా నేను చెప్తున్నా. మళ్ళీ వేరే తిరిగా చూస్తా నేను చెప్తున్నా. అధికారుల అందరిగా క్లాస్ 4 తోళ్ళకు నేను ఇప్పుడు కూడా ఒక ప్రిన్సిపల్ చెప్పిన, ఒక ప్రిన్సిపల్ నాకు చెప్పిన విషయం కూడా చెప్పిన. ఆయన నేను అసొంటి వాళ్ళని నేను సెల్యూట్ కొడతా. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యో సార్ ఇట్లా మా దగ్గర స్కావెంజర్కు జీతం లేదని బాధపడుతుండు. అర్థమైందా? ఆయన రెడ్డి గారు, మళ్ళా ఒక రెడ్డి గారు. నేను ఇంకొక బీసీ ఆఫీసర్ ఫోన్ చేసి, అరే మీ దగ్గర ఆయన తీసుకుంటలేవంట, తీసుకో,
పాపం ఆయన హెల్త్ బాగలేక ఉస్మానియాలో అడ్మిట్ అయినానంటే ఆయన పొద్దు చెప్తారా అంటంట ఈ మునగాడు ఆఫీసులలోకి వచ్చి గుంజుకొచ్చి అంతా నేను మళ్ళీ చెప్తున్నా. మీరేమనుకుంటుర్రో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మర్యాద ఇయ్యని మర్యాద తీసుకోండి. ఈరోజు ఈగల లెక్క చూస్తాం, దోమల లెక్క చూస్తాం, వాళ్ళకి జీతాలు ఇయ్యం, వాళ్ళతో ఎట్టి చాకరీ చేయించుకునే నడవది. పైన లెటర్లు పెట్టండి మీరు, వాళ్ళ జీతాలు ఇస్తలేం సార్, వాళ్ళు ఎట్లా బతుకుతారు సార్ అని పెట్టండి. నీకు జీతాలు లక్షలు నువ్వు జీతాలు తీసుకున్నా మనకి రూపాయి ఇచ్చినారా మీరు? అడుగుతున్నా నేను. ఎట్లా వాడు చచ్చిపోయేటట్టు ఎట్లా చేస్తారా మీరు? నేను అందుకనే చెప్పిన వీళ్ళందరూ చక్కగా కావాలంటే పెన్ డౌన్ మనం చేద్దామని చెప్పి. ఈరోజు మీకెంత హక్కులు ఉంటాయి వాళ్ళకంతే హక్కులు ఉంటాయి. నీ దాకొచ్చేటోరికే పైన అధికారులు ఇట్లా చేస్తుండ్రు అట్లా చేస్తుండ్రు, వాడు ఇంత లంచం తీసుకున్నారు వాడు అంత లంచం తీసుకున్నారు నాకు చెప్తారు. మరి మీరు చేసేది ఏందిరా అని అడుగుతున్నా నేను. మీరు కింద వాళ్ళని ఎట్లా వేధిస్తున్నారు, మీరు ఎట్లా సతాయిస్తున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పని చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా పైన ఇబ్బంది పెట్టుడు సతాయించుడు ఇవన్నీ పెట్టద్దు. ఇయాల్టికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నేను మొన్న మాట్లాడితే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మాట్లాడితే 3 రోజులలో 4 రోజులలో జీతాలు వస్తాయని చెప్పారు. మరి వస్తాయా రాలేదా? నాకు ఆ సదరు అధికారికి నేను ఫోన్ చేసిన, అరే మరి వాళ్ళకు జీతాలు ఎట్లా ఇయాల్టికి దాదాపు 2 నెలలకే జీతాలు లేవు, మళ్ళా వాళ్ళు ఉన్న రోజులు ఇది ఇయ్యరంట. ఏది మన 45 రోజులు హాలిడేసే ఉంటాయి కదా, ఆ 45 రోజుల జీతం ఉండదు. మరి ఇప్పుడైనా సరే ఉన్న బ్యాలెన్స్ అన్న జీతం ఇవ్వాలంటే అన్న నమస్తే అన్న. నమస్తే. మీ జీతం వచ్చిందా? వచ్చిందన్న, సాయంత్రం అంటే తెల్లారగా పడ్డట్టున్నాయి. వచ్చింది, అందరికి వచ్చినాయి కదా హౌస్ హోల్డ్? అందరికి వచ్చింది. ఓకే అన్న. రైట్ అబ్బా. మొత్తానికి హౌస్ సోర్సింగ్ మన అదే మాట్లాడినా సార్ కూడా కృతజ్ఞతలు. మరి బీసీ వెల్ఫేర్ వాళ్ళ జీతాలు అయితే వచ్చినాయి, 2 నెలలు బ్యాలెన్స్ ఉన్నాయి. స్కావెంజర్స్ రావాలి, 104 వాళ్ళే రావాలి, హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏజెన్సీ పేర్లతో పెట్టిన హౌస్ సోర్సింగ్ వాళ్ళకి రావాలి. వాళ్ళందరి జీతాలు మీరు వెంటనే చెల్లించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి దినాన శ్రీధర్ ఎవరైతే ఈరోజు ఉన్నతాధికారి వేధింపులకు పాల్పడ్డారో మరి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద ఎత్తున రేపు నిరసన రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. ఇంకోటి, ఎవరైనా ఇటువంటి వేధింపులకు నేను పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా చెప్తున్నా, నాకు కొన్ని ఫోన్లు వస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఏ విధంగా వేధిస్తున్నారు, టైమింగ్ గీపింగ్ లేకుండా ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు. మా దగ్గర 5 నెలల నుండి జీతాలు లేవంట. బ్రదర్ ఏ డిపార్ట్మెంట్ పెట్టండి బ్రదర్, కింద డిపార్ట్మెంట్ పెట్టండి, ఎవరితో మాట్లాడాలో వాని ఫోన్ నెంబర్ కూడా పెట్టండి. నేను బాధాప్తా మరి ఇప్పుడు మాట్లాడినా కానీ నేను మాట్లాడి ప్రెజర్ తెప్పించి జీతాలు ఇప్పించిన, అర్థమైందా? అందులో పెట్టి ఇవాళ వీళ్ళవి 2 నెలల జీతాలు వీళ్ళవి కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా మనం మాట్లాడదాము. వాళ్ళను గట్టిగా అధికారులు ఎక్కువ డ్రామా ఉంటాయి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు ఆదివారం మటన్ నేను ఎందుకు పెట్టుకుంటారని కొంత అడిగినా, ఎందుకు మారుస్తలేరు అంటే ఈ అధికారులు చెప్తారంట, అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఏజెన్సీలు ఉంటేనే వీళ్ళు మన చేతులు ఉంటారు సార్, లేకుంటే ఉండరు అని చెప్పిందంటే వీళ్ళు. ఈ ఉన్నతాధికారులు ఏం చెప్పిందంట అనంటే, ఈరోజు బ్రదర్ నా నంబర్ 9866323813 నేను లైవ్లో ఉన్నా. ఇప్పుడు నాకు ఇప్పుడైనా సరే తర్వాత అయినా సరే లైవ్లో మాట్లాడండి. తర్వాత చెప్పాలనుకున్నారు తర్వాత చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. ఓకే, మా ఈఎస్ఐ హాస్పిటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4-5 నెలల నుండి జీతాలు లేవు సార్. నేను తెలంగాణ రాష్ట్ర హౌస్ సోర్సింగ్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉందంట మనోడు. ఓకే, తెలంగాణ టీజీఎస్ఆర్టీ బస్ టికెట్ కండక్టర్ రిమూవింగ్ సార్. ఈ విధంగా ఇప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్స్ ఉంటాయి ఆర్టీసీలను, అయితే ఏకంగా తీసేసుడే. ఖచ్చితంగా మాట్లాడదాం బ్రదర్, రేపటి దినాన ఇదైన తర్వాత ఖచ్చితంగా దాని హెడ్ ఎవరు ఉండో వానికి ఇద్దాము. ఈరోజు ఉన్నతాధికారులు చెప్తారంట ఏజెన్సీలు ఉండాలి, ఏజెన్సీల ద్వారా అయితేనే మనకైతే అని మంత్రులకు, ఆ పైన ఐఏఎస్లకు ఐపీఎస్లకు వాళ్ళు చెప్తారంట. వీళ్ళే ఏజెన్సీల ద్వారానే ఉంటేనే వీళ్ళు మన చేతులు ఉంటారు సార్, లేకుంటే వీళ్ళు మన ఏందో మరి ఆ చేతులు ఉండడు. అంటే శ్రమ దోపిడీ చేయనికి, వాళ్ళ జీతాలు ఇవ్వనికి, వాళ్ళు ఎటు పారిపోకుండా వాళ్ళ బానిసల లెక్క కట్టేయనికి. బానిసలు ఆరా వాళ్ళు? ఇది చెప్పే అధికారులు చెప్తుండే, ఎవడైతే సలహాలు ఇస్తుండో బానిసలు ఆరా వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే? ఎవరు అడిగేటోళ్ళు ఉండరనుకున్నారా మీరు? నేను ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానప్పుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు, వాళ్ళని సతాయించినప్పుడు, వాళ్ళని బాధ పెట్టి ఎప్పుడు కూడా అన్యాయంగా
మరి హెల్త్ కార్డు ఇవ్వకుండా 1.5% తీసుకుంటున్నప్పుడు నేను ఏ స్వరంతో మాట్లాడుతున్నానో ఈరోజు మరి ఆ ఉన్నతాధికారులు మరి కిందోళ్లను సతాయించినప్పుడు కూడా అంతకంటే రెట్టింపు స్వరంతో మాట్లాడతా. రెట్టింపు తీరన యాక్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు వచ్చేది 18,000-19,000 జీతం. అసలు నౌకర్లు బయట మొచ్చలు ఉంటాయి, వాళ్ళతోనే మీ ఈపులు వలగొట్టిస్తా పోతే 2-3 రోజులు జైలుకు పోయి వస్తారు. కానీ మీ ఈపులు చింతపండు మాత్రమే అవుతాయి. నేను అన్ని తీరులా ఉండేటోని కాదు. ఈరోజు నేను ఒక సబ్జెక్టే వదిలేసిన. ఈరోజు అందరూ అరే నేను తెల్లాలు వేస్తే మా వాళ్ళు అందరూ కూడా ఆ పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ పట్టుకొని దానిలో రండి అని అంటే నేను ఒక 2-3 రోజులు అలా పోయినా. ఇవాళ నేను అటు పోయేటోరికి ఒక 2-3 రోజులు అలా ఎంగేజ్ అయ్యేటోరకు ఇక్కడ ప్రజా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు మొత్తం ఇదైపోయింది. నాకేమొద్దు బాబు, నేను అలా రాను, అది మీరే చూసుకోండి. ఆ పవన్ కళ్యాణ్ ఏందో ఆల్రెడీ ఆత్మగౌరవం అని చెప్పేసి మనం నాకిచ్చేసింది. ఇక్కడ ఆత్మగౌరవం, స్వయం పాలన అని చెప్పి పోరాటం చేసినారు. మిలియన్ మార్చ్లో ఉన్న ఉద్యోగులు ఈరోజు రిటైర్డ్ పైసలు రాక వాళ్ళు ఆగమైపోయినారు. ఆ రోజు నిరుద్యోగులు గ్రూప్ 1 పేపరు మేము మా రాష్ట్రం వచ్చినాక మేము పేపర్ చింపుకుంటామని పేపర్ చింపుకున్నాక ఈరోజు 2016లో కవితమ్మ పేపర్ అమ్ముకున్నది, కల్వకుంట్ల కవిత పేపర్లు అమ్ముకున్నది. మరి రజనీకాంత్ అనేటోడు ఈ ర్యాంక్ ఎట్లొచ్చిందని చెప్పి సవాల్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అంటోడు ముఖ్యమంత్రి అయిండు. 2016 పేపర్ లీక్ అయ్యి రాసిన వాళ్ళందరూ ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రమోషన్లు కూడా వచ్చి వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఇక 2022 పేపర్ లీక్ అయింది. అవుట్ సోర్సింగ్ బాలకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్. అన్న నమస్తేనే. అన్న లైవ్ నడుస్తుంది. అదే శ్రీధర్ది నువ్వు పంపినావు కదా, ఇలా చాలా మంది పంపారు. ఏంది అన్న ఇది? ఇప్పుడు తను సరే ఆఫీసు టైం కాకుండా పిల్లలది సంథింగ్ ఫీజు స్కూల్లో మాట్లాడడానికి చేరింగ్ చెప్పిద్దామని చెప్పేసి పర్మిషన్ తీసుకొని పోయినట. ఆ పోయిన తర్వాత ఆ పని ఉంది రాబాయి, ఈ పని ఉంది రాబాయి, ఆసారి చెప్తే ఎట్లా, ఈసారి చెప్తే ఎట్లా, నాకు ఎక్కువ పోవాలి కదా రాబాయి అని చెప్పుకుంటే అట్లా ఉల్టా అది ఇది గలీజ్గా అమ్మని కాడికి ఏమేమి తిట్టిండో ఇంకా మన రోజు ఇదే టార్చర్. ఇదేం రాబాయి, కనీసం మా పిల్లల్ని చదివించుకునే టైం కూడా నాకు ఇవ్వకపోతే ఎట్లా అనే కాడికి ఇక ఆవేశంతో ఇక పోయిండు. ఫోన్ పెట్టగానే పోయి వేసుకున్నట్టన్నా. ఇప్పుడు ఇట్లే సేమ్ అన్న. ఇప్పుడు ఇందాక ఎట్లున్నదంటే మన వ్యవస్థలో ఈ అధికారులంతా గవర్నమెంట్ కి ఏమైనా ఇస్తారంటే వీళ్ళకు పర్మనెంట్ చేసినా లేకపోతే ఇంకేదైనా కార్పొరేషన్ చేసినా సార్ మన చేతులు ఉండాలని ఎందుకు చెప్తారన్నా అంటే వీళ్ళు ఇళ్ళల్లో పనులు చేయించుకుంటారన్నా. ఇప్పుడు హైడ్రా ఉన్నది, హైడ్రాలో సిఐలో సంథింగ్ ఎవరో అంట, వాళ్ళ ఇంట్లో పిల్లలు చూసుకోనికి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ తీసుకొని పోయి వాళ్ళ పిల్లలు చూసుకొని పెట్టుకుంటారు. 2 ఆడోళ్ళు 2 మొగోళ్ళు. ఆ పిల్లలు ఆడుకోకుండా అబ్బాయి ఏమో నా కిచెన్ కాడ ఏం పని చేస్తున్నాయి కదా పని చేపిస్తారట. ఆ పిల్ల వాళ్ళ బిడ్డ వచ్చేసి కింద పడ్డదట. ఆ కింద పడితే ఏం రాబాయి నువ్వు ఏం చేస్తున్నావు రాబాయి అని చెప్పేసి ఆమె ఉద్యోగాలకి తీసేసిండు హైడ్రాలా. అయితే సార్ నేను అక్కడ లేను సార్, నేను కింద వర్క్ ఉంటే వర్క్ కాడ నేను ఉన్నా సార్ అని చెప్పేశారంటే అట్లే కదా రాబాయి నీకు ఏమిటి పెట్టుకున్నావు మిమ్మల్ని అని చెప్పేసి 2 లేడీస్ ను తీసేసి ఉద్యోగాలకి వెళ్ళి మా పిల్లలు మా బిడ్డను చూసుకోలేదని చెప్పేసి ఆఫీసర్ గాడు ఎవడు నాకు పెడతాను ఉండే అన్న. నిన్ననే ఫోన్ చేసి నాకు డీటెయిల్స్ పంపిస్తున్నా అన్నాడు. సేమ్ సెక్రటరీలో కూడా ఒకరికి అయింది. ఇప్పుడు ఒక డ్రైవరు డ్యూటీ చేసుకుంటే కింద పడిపోయిండు. కింద పడిపోతే నేను ఫోన్ చేసిన, వాడు ఆఫీసర్ గారు నాకు తెలుసు ఛాన్సార్లు నాకు ఫోన్లు చేసేది, ఇన్ఫర్మేషన్ అవి ఇచ్చేది. అయితే వానికి ఫోన్ చేసిన, అరే తీసుకోరా అని అంటే వాడు నువ్వు ఆయనకెందుకు పోయి చెప్పినావు అని చెప్పి తీసేసి వేరే పెట్టుకున్నట్టు. ఇప్పుడు అది కాదన్నా, ఇప్పుడు అంటే పర్మనెంట్ ఉద్యోగులకు రోగాలు రావు, లేకపోతే కాలు ఇరుగవు, చేతులు ఇరుగవు, వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ రావా అన్న వాళ్ళకంటే. అంటే మనకు వస్తే కనీసము ఒక రోజు లీవ్ తీసుకుందామంటే లీవ్ లేకపోతే ఏమిటికి. ఇప్పుడు లేడీస్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, ప్రసూతి సెలవులు ఇవ్వకపోతే 6 నెలల లోపల వచ్చే లోపల ఉద్యోగం పోతే అని చెప్పేసి అవిటిని నమ్ముకుంటారు. వాళ్ళు ఏంటంటే ఏడ అవకాశం దొరుకుతుంది, ఏడ తీసేయచ్చు, ఏడ తీసేస్తే ఏదో ఇంకా పెట్టాలి కన్నా, పెట్టి తీసేసాం అనుకో ఆ పోస్ట్ ఇంకొకరికి అమ్ముకోవచ్చు కదా. 3 లక్షలకు అమ్ముకున్నాడు సెక్రటరీ. ఇవంతే కదా, దాని ఉద్దేశంతోనే దందంతా చేసుకుంటానికే ఈ వంకలన్నీ ఏదో వంక జరిపించుకుంటా అది అనుకుంటా ఇది అనుకుంటా వస్తారేమో రా, లేకపోతే లేదు ఇది నువ్వు కాకపోతే వెటేశ్వర వెయిట్ సబ్జెక్ట్ వెళ్ళిపోరా అంటారు వీళ్ళు. అది ఇప్పుడు వారు ఆఫీసర్ ఏ టైంకి వస్తుండ్రు, సెక్రటరియట్ లో ఏ టైంకి పోతుర్రు. ఇప్పుడు ప్రభుత్వ శాఖలల్లా ఏ ఉద్యోగి ఏ టైంకి వస్తుండు, ఏ టైంకి పోతుండు అంటే వాళ్ళకి రూల్స్ ఉండవు. మనకు టైమింగ్ ఉంటది, ఏముండదు. ఇక బాధిత లెక్క వాని కింద పని చేయాలి, అవసరం ఇటు బాసన్న దోమరాపేట బాసన్న దోమాలి. ఇప్పుడు పాప చిన్న పిల్లని చూసుకోనికి అని చెప్పేసి
ఇప్పుడు నువ్వు ప్రైవేట్ గా పెట్టుకో ఉద్యోగులను, నువ్వు ఎవరైనా పెట్టుకునేది ఉంటే జీతం ఇచ్చి, నువ్వు ఇక్కడ గవర్నమెంట్ జీతం ఇస్తుంటే నీటిలో నువ్వు పని చేయించుకుంటావు. ఆ పిల్ల సరే వాళ్ళ ఏదో పని చెప్పినావో, నీళ్ళు తెమ్మన్నావో, ఇంకేం తెమ్మన్నావో, కింద పోయి వచ్చినప్పుడు కింద పడితే వాడు బాధ్యుడు దానికి. అట్లా అట్లా అనవద్దు కదా. మరి మీ మిస్సెస్ ఉంటది కదా, మీ మిస్సెస్ చూసుకోవాలి కదా చిన్న పాప అన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళ కాబట్టి చెప్తే సార్ ఏదో మిస్టేక్ కింద పడితే నువ్వు ఉద్యోగంలోకి ఊరబోయి అంటే అది 10 ఏళ్ళు ఏం చేసి అయినా సరే కానీ ఇంత ఏజ్కి వచ్చినా కూడా నీ దగ్గర బానిసలు కానీ ఇంట్లో బాసలు తోముకుంటా గిన్నెలు తోముకుంటా ఉన్నా కూడా వాడికి చిన్న ఒక తప్ప అని చెప్పేసి వాడిని ఉద్యోగంలోకి తీసేస్తారు అంటే ఎరికిపోతున్న వ్యవస్థ అంతే ఇది. ఇప్పుడు నేను ఇలా ఏది ఉద్యోగులది కొంతమందిని అడిగిన ఎంత చదివిన బ్రదర్ మీ క్వాలిఫికేషన్ ఏంటంటే 99% అందరు అబౌట్ డిగ్రీయే. డిగ్రీ ఉన్నారన్నా, బీటెక్ ఉన్నారు, పీజీలు చేసిన ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సరే ఏదన్నా ప్రభుత్వం మొన్న పంజాబ్ లో దగ్గర కాంట్రాక్ట్ ఉద్యోగులు 65,000 మందిని పర్మనెంట్ చేసింది. ప్రభుత్వ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఎక్కడెక్కడ చేసింది అంటే దగ్గర 1,10,000 మందిని పర్మనెంట్ చేసింది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇక్కడ కాదు, మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాలు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ వచ్చేసి 2023 సుమారు 57,000 మందిని చేసిండు. పంజాబ్ లో ఏమో భగవత్ మానవ్ చేసి సుమారు 31,000 మందిని పర్మనెంట్ చేసిండు. మళ్ళా 2023-24 కూడా మళ్ళీ ఒక 67,000 దాకా చేసిండు. అంటే దగ్గర దగ్గర పంజాబ్ లో మొత్తం ఇక అవుట్ సోర్సింగ్ అనే విధానం లేదు, ఇక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనేది చేసేసారు. కానీ ఇప్పుడు రాజస్థాన్ లో 1,10,000 మందిని నువ్వు పర్మనెంట్ చేసినావు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఈడెందుకు అయితలేదు మీకు? అంటే ఈయన మొత్తం ఇక్కడ తినవచ్చు, దోసుకోవచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గానిలాంట నేను మొన్న నేను కనుక్కుంటున్నా, ఇవాళ కూడా ఫోన్ చేసిన. అయితే వాళ్ళు ఒకసారి చర్చ పెట్టినట్ట, ఇది ఏంది అవుట్ సోర్సింగ్ దుకాణం ఏంది, ఇది బాగా ఇబ్బంది అవుతుంది అని. అంటే సార్ వీళ్ళు మన చెప్పు చేతలో ఉండరు సార్, మన మాటినరిగా పని ముందు పోదు. దేని ఉద్దేశం అన్నా అంటే బాత్రూమ్లు కడుగుతందుకు, బాత్రూమ్ అడుగుతందుకు, మన ముడ్డికి అడుగుతందుకు ఎవరు దొరకక మమ్మల్ని వాడుకుంటారు అన్నట్టు. మళ్ళీ ఆదివారం ఏజెన్సీ వాడు మటన్లు, చికెన్లు, ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ అయితే మామిడి పండ్లు, సీతాఫలకాయల సీజన్ వీళ్ళు పంపుతారంటే ఆఫీసర్లకు. ఎవరు? ఈ ఏజెన్సీ కొడుకులు. ఎందుకంటే మనకి ఇప్పుడు అది లంచం అన్నట్టు, ఇండైరెక్ట్ లంచం అన్నట్టు. అది వాళ్ళకి ఇవన్నీ లంచాలు వేరే, మళ్ళీ తైలాలు లంచాలు వేరే. ఇప్పుడు దూతున్నట్టు ఇక నార్మల్ గా నేనన్నా సార్ నీ మనిషి ఏజెన్సీ అన్నట్టుగా ఆఫీసర్ వాళ్ళు జోకుతుంటారు. ఇప్పుడు మా వాళ్ళ పరిస్థితులు జోకే కాడికే వచ్చింది కన్నా. ఇప్పుడు బతకనికి ఏదో కూడా పోయి సరే ప్రభుత్వంలో ఇవ్వాలి కాబట్టి ఇంకా 10 ఏళ్ళకా ఇట్లా చదువుకున్నాము, సరే వేరే గవర్నమెంట్ జాబ్ చేస్తలేరు, ఇప్పుడన్నా పర్మనెంట్ అవుతుందో లేకపోతే ఇంకా ఏదైనా భద్రత ఉంటది కదా అనే ఉద్దేశంతో ఇళ్ళకి వచ్చి మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము, గదే జోక్కుంటా ఆఫీసర్ జోక్కుంటా ఉంటున్నాం మనం ఇక్కడ. కనీసము గట్టిగా మనము తెగించి మన పని ఏంది, మనం చేయాల్సిన పని ఏంది, వాడు ఇచ్చిన పని ఏంది, వాడు చెప్తున్న పని ఏంది అని చెప్పేసి గట్టిగా రుబాబు గలబట్టుకుని అడిగితే వాడు ఇంకోసారి మనం చేపించుకుంటాడు బరాబర్ చేపించుకోడు. వీళ్ళు చెప్పాలి, వీళ్ళు కూడా భయపడద్దు. ఏంటంటే ఏదో ఉద్యోగం పోతుందో ఏందో ఇంకా అని చెప్పేసి అలవాటు పడిపోయారు అనమాట. ఇప్పుడు పోయినాయి హైదరాబాద్ ఇద్దరు పోయినాయి. ఏమైంది అన్న? ఇప్పుడైనా పేర్లు చెప్పాలి, నంబర్లు ఇవ్వాలి. నా సొంత ఉన్నగా అన్న. ఇప్పుడు వాళ్ళు భయపడితే తప్పకుండా ఇస్తా. ఆల్రెడీ నిన్ననే ఫోన్ చేసిండు అబ్బాయి. ఫోన్ చేస్తే నాకు ఒకసారి డీటెయిల్స్ పెట్టు ఫస్ట్, సిఐ అన్నావు కదా, నెంబర్ పెట్టేసి నెంబర్ పెట్టుకుని సార్ మాట్లాడదా ఫస్ట్, అది ఎందుకు రీజన్ ఏందని క్లారిటీ తీసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి ఆఫీస్ కాడికి పోయి మాట్లాడేసి వద్దామని చెప్పుంటే పంపిస్తారని ఇంకా పంపలేదు. ఏంటంటే ఎవరే గానీ ఏం జరుగుతుందంటే సరే అన్యాయం జరిగినా సరే గానీ ఏం కదా పోయి అందరు మళ్ళీ కొట్లాడితే వాడికి కింద చేస్తే వాడు ఏం తొక్కుతాడేమో, మళ్ళా అనగబెడతారేమో అని భయపడతారు అందరూ. తక్కువ కాదు, వాళ్ళు ఇటువంటి పరిస్థితి రాకుండా చెప్తే ఎందుకు తొక్కుతారన్న అంత ఈజీగా? మనం అడిగేటోడు ఎందుకో గట్టివాడు ఉన్నారంటే వాడే వెనక ముందు అవుతాడు. ఇప్పుడు ఈ పర్మనెంట్ ఉద్యోగ సంఘాలు ఉన్నాయన్న, సంఘాలు ఏమంటున్నాయి, మొన్న ప్రెస్ మీట్ పెడితే వాళ్ళను మమ్మల్ని వేరే ఏది చెప్పకండి, మేము అంతా ఒకటే కుటుంబం అని చెప్తున్నావు. మరి నీ కుటుంబం మనిషే కదా ఇలా చచ్చిపోయింది, నీ కుటుంబం మనకి ఏం చేస్తున్నావు చెప్పు, మరి ఏం మద్దతు ఇస్తున్నావు? రేపు పొద్దున మనకి మరి గవర్నమెంట్ నుంచి 60 లక్షలు ఇస్తావా, ఏమి ఇప్పిస్తావు? ఇప్పి నీకు 1,20,00,000 వస్తున్నాయి కదా, మరి ఈయనకేమి ఇప్పిస్తావు? ఇప్పి ఒక రెవెన్యూ లెవెల్ ఒక ఆఫీసర్ మీద దాడికి జరిగిందని చెప్పేసి అందరూ ఏకపై చెప్పేసి నల్ల బ్యాచ్లు పెట్టుకుందామంటే మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మనకు మద్దతు ఇచ్చారు వాళ్ళకు. అవును, మరి మాకు అన్యాయం జరిగినప్పుడు మరి మీరెందుకు వస్తలేరు? అంటే రాజకీయంగా వాడుకోనికి, మీకు పదవుల గురించి, అధికారం గురించి మాత్రమే పర్మనెంట్ ఉద్యోగ సంఘాలు వాడుకుంటున్నాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను. ఎన్ని రోజులు వాడుకుంటారు, ఎన్ని రోజులు చెప్పుకుంటారు అన్న? ఇందాక ఒక ప్రిన్సిపల్ ఫోన్ చేసిండు, ఆయన పేరు సూర్యనారాయణ రెడ్డి ఏదో ప్రిన్సిపల్. ఆయన అంటే మంచి ఆఫీసర్ల గురించి కూడా చెప్తున్నా. ఆయన ఫోన్ చేసి సార్ ఇటీవల ప్రభుత్వం ప్రిన్సిపల్, ఆయన గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ అయితే ఆయన ఫోన్ చేసి
ఏం చెప్తుండంటే సార్ మా దగ్గర మా ఇటీవల ప్రభుత్వము స్కావెంజర్స్ అపాయింట్ చేసినాడు స్కూల్లో. ఆ స్కావెంజర్ జీతం లెక్క 4-5 నెలలు అవుతుంది సార్ ఇవాళకి. జర మీరు అవుట్ సోర్సింగ్ ఒకసారి మాట్లాడానంటే ఒక అధికారి చూడు, అంటే వాళ్ళ దగ్గర ఆయన దగ్గర స్కావెంజర్ పని చేస్తామే, చెత్త ఎత్తటామెది, ఊడ్చటామెది, జీతం రాలేని ఒక ఆఫీసర్ బాధపడి ఫోన్ చేసిండు. మరి మీకు ఉండాలి కదరా మీకు ఆ సిగ్గు. కొంతమంది ఉన్నదన్న, కాకపోతే ఏంటంటే ఈ ఏజెన్సీలు కూడా అట్నే పోయినాయి. ఏంటంటే ఇప్పుడు మనకి బిల్లులు వస్తే కూడా బిల్లులు టైం ఇవ్వకుండా వాటిని రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటారో లేకపోతే మితిలకు ఇచ్చుకుంటా మన పైసల్ని. ఇప్పుడు గవర్నమెంట్ ఏం రూల్ ఏమున్నది, మినిమం మనకు ESIPF 3 సంవత్సరాలు కట్టకపోయినా, 3 నెలలు కట్టకపోయినా లేకపోతే మన లైసెన్స్ రద్దు చేయమని చెప్పేసి రూల్ ఉంది. ఒకవేళ గవర్నమెంట్ నుంచి నీకు బడ్జెట్ రాకపోయినా సరే 3 నెలలు ఖచ్చితంగా 3 నెలల దాకా విలేజ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఉన్నది కదా. అంటే నీకు పుణ్యానికి ఇస్తారు కదా కమిషన్, అంతే కదా. అవన్నీ రూల్ ఉన్నాయి కదా. రూల్ ఉన్నాగా మరి ఎందుకు పాటిస్తారు? ఎందుకు పాటించినప్పుడు లైసెన్స్ ఎందుకు రద్దు చేస్తారు గవర్నమెంట్? అంటే మొత్తం ఈ అధిక రాజకీయ నాయకుల కాడికి మొదలు పెడితే కింద నుంచి మొత్తం అందరూ అమ్ముడు వేటులు అయిపోయినాక ఈ వ్యవస్థ అందరు అలా ఈ రక్తం పీల్చులే. ఇది ఏమున్నది, రక్త జలగలు వీళ్ళు. ఈ జలగలు రక్తం పీల్చి అందరు తలా ఇంత తాగుతున్నారు రక్తాన్ని. ఇప్పుడు చచ్చిపోయి రక్తం తాగి రక్తం అయిపోయినట్టు చచ్చిపోయిండు. అట్లా ఎంతమంది చంపుతారు అట్లా? అంతే కదా. ఇప్పుడు ఆ రోజు ఏమో తెలంగాణ గురించి ఆ రోజు కొట్లాడి అరే పరాయుడు మన మీద పెత్తనం చేస్తున్నా చెప్పేసి వాళ్ళతో పోటీ పంచాయతీ, ఈ రోజు ఏమో ఇక్కడ ఉన్న అధికారులు రాజకీయ నాయకులు ఇక్కడ వాళ్ళతో పంచాయతీ. ఈ రోజు ఇట్లా అయ్యా ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుంది అన్నయ్యా? నేను ఇవాళ కూడా ఇష్యూ ఆత్మగౌరవం అని చెప్పి మళ్ళీ మనోళ్ళు రౌండ్ టేబుల్ లైవ్ పెడితే అలా ఆత్మగౌరవం అని కొట్టాడే అక్కడ మొత్తం సంకనాకపోతున్నారు మనోళ్ళు. ఇక అని దండం పెట్టి అటు పోతలేని. ఇక నిన్నొక సబ్జెక్ట్ అయింది, మొన్న నాగరాజు అయిపోయింది. ఏం జరుగుతుందంటే ఏమున్నా ఈ సభలు మీటింగ్లు ఇవే అయిపోతున్నాయి కానీ ఈ గట్టిగా ఒకటి గల్లబట్టుకుని గట్టిగా కొడితే ఎందుకు కదన్న పని? లేదు ఇక పక్క నేను ఇప్పుడు అందుకని ఈ వీడియో అందరు ఆఫీసర్లో పంపుతున్నా, అందరు ఆఫీసర్లు పంపుతాను. నెక్స్ట్ నాకు జిఐడిలో ఒక మిత్రుడు మంచోళ్ళు కూడా ఉంటారు కదా అన్న, ఒక మిత్రుడు చెప్పిండు వాళ్ళు ఒక మీటింగ్ అయిందట దీన్ని చేస్తే ఎట్లుంటది అని. అయితే ఈ ఆఫీసర్లు ఉంటారు కదా పైన హెచ్ఓడీలు, వద్దొద్దొద్దొద్దొద్దు అన్నారంట. వద్దొద్దు ఎందుకు వద్దు అని అంటే, మంచి ఆదివారం నల్లిపొక్కలంట, చెరువు కాడు ఉన్న వాళ్ళు చేపలంట, ఇక పండుగలు వస్తే సీజన్లు వస్తే పండ్లంట, ఈ కొడుకులు బాగా మళ్ళీ ఏజెన్సీలకి కమిషన్ అలాగంట. ఈ కొడుకులు మంచిగా తినమరిగిన కొడుకులు వీళ్ళంతా. అట్లా ఆ రకంగా అవన్నీ వస్తున్నాయి. ఇట్లకెళ్ళి మా రక్తం కూడా తాగుతారు, రక్తం తాగుతున్నారు మళ్ళీ వీళ్ళ పీల్చుకొని. అన్ని రకాలుగా సేపు వాళ్ళ ఇంటికి ఒంటికి అన్ని పెట్టడంగా ఏడోజులు పెడతాయి అవి. అరే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లా ఇంకా భయంకరం అంట. అందులో ఒక్కొక్కడు చెప్తుండే కథ. ఇప్పుడు మనం చేస్తా ఉంటాం రెగ్యులర్ గా. అలా కూడా ఒక్కొక్కరు పాపం సరే హోంగార్డ్లు వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కరు ఆఫీసర్లు ఇళ్ళలో పోయి బాజార్ కూడా పని చేస్తారట పాపము. వాళ్ళు కూడా ఏం అనలేకుంటే ఇప్పుడు చెప్పుకుంటే ఒక రివర్స్ అయ్యిండు ఒక ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఒక ఆయన రివర్స్ అయ్యిండు. అంటే ఇది జస్ట్ ఆయన రివర్స్ అయితే ఇక నాన్న నేను చెప్పను ఏం పిక్కుంటా పిక్ అన్నాడు. ఈయన ఎంటెక్ చదివేండు. అవన్నీ 20-22 వేల జీతానికి నువ్వు ఉంచుకో. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ నాకు తప్ప వేరేకి లేదు కాబట్టి తీయలేకపోతున్నారు. ఆ స్కిల్ మన దగ్గర ఉన్నది, ఏం చేయలేదు. వేరే తెచ్చుకొని ట్రై చేసినంటే వేరే పని రాదు. అదే పని రాదు, ఏది రాదు. మళ్ళీ ఈ వీడియో 2 రోజుల పని కూడా ఒక రోజులో చేయబట్టే ఎట్టి చాకరీ చేయించుకోవచ్చు అనే ఉద్దేశంలో ఇక సరే అవసరం అంటే భయం పెట్టుకుంటా ఎట్టి చాకరీ చేయించుకుంటారు పాపం. ఇక రెబల్ అయ్యిండు, నాకు ఫోన్ చేసి లోపల కూడా రెబల్ అయ్యిండు. ఇక అంతా మూసుకొని కూర్చుంది వాళ్ళ. అంటే అట్లున్నది ఎండ్ల కూడా. నేను ఎందుకు డిపార్ట్మెంట్ల పేర్లు చెప్తున్నా అంటే అప్రమత్తంగా ఉండాలనేది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పనికి అధికారులందరికీ. ఎన్ని రోజులు మనము వాళ్ళ కింద బానిసల లెక్క చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు ఈ సంఘాలు వచ్చినాయి, కొంత తిప్పుకొని జెండాలు మోసుకుంటూ అడ తిప్పుకుంటుండేసరికి ఏంటంటే అందరికి నమ్మకం కూడా కోల్పోయింది. అధికారులు బలిచిపోయారు, ఆ లోపల ఇక్కడ ఉన్న ఏజెన్సీలు బలిచిపోయారు, రాజకీయ నాయకులు అందరూ తిరుగుకుంటూ బలిచిపోయేసరికి ఏమైందంటే ఇంకా ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. ఏం చేసినా ఏం కాదు రాబోయే కాడికి పోయేది ఇప్పుడు జనాలు. మన వీళ్ళందరూ ఒక్క అడుగు ముందరికి వేసి గట్టిగా నువ్వు రోడ్డు మీదకి ఎక్కినావంటే ఎందుకు ఏదన్నా మన ఓట్లు కావాలి కానీ మా సమస్యలు అవసరం లేదా అన్న. రేపు అందరు నల్ల బ్యాచ్లు పెట్టుకోవాలి. ఇందాక అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పిండు, మీరు మాట్లాడుకున్నారట. రేపు గట్టిగా చేయాలి. నేను కూడా రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి వస్తా. రేపు కలెక్ట్గా చేయాలి. కొడుకులో బండకేసి కొట్టాలి. డ్రామా చేస్తే వాడు అంటే నాకు చెప్పున్నానా వాళ్ళ పేర్లకి నీ ఉండి ఆ కొడుకు సంగతి చెప్తా. పోయేవారు ఇంటనే కూర్చుంటా పిచ్చి డ్రామా లేచి ఆ కుటుంబం సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో ఒక అమ్మాయి వాళ్ళు ఎవరైతే మిస్సెస్ ఉన్నదా లేకపోతే ఎవరు ఉన్నారా వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నా, దాంతో పాటు సరే వాళ్ళ 1,20,00,000 ఇస్తున్నావు కదా, సగం ఇయ్యరు 60,00,000. ఇప్పుడు ఎవడైతే ఉద్యోగం ఉన్నాడో వాళ్ళని సస్పెండ్ చేయాలి అక్కడ. అన్న ఇది ప్రభుత్వం ఏమున్నా ప్రభుత్వం మర్డర్ అన్న. ఇది
కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయి ఎక్స్‌గ్రేషియా ఇయ్యాలి, నౌకరీ ఇయ్యాలి, అప్పుడు మా పూర్తి. ఇప్పుడు ఈ సంఘాలు కూడా సమాధానం చెప్పలేదు అనుకో అన్న. ఈ ప్రభుత్వ సంఘం ఇది ఉన్నాయి కదా, ఉద్యోగస్తుల సంఘాలు ఉన్నాయి కదా, ప్రభుత్వ ఉద్యోగులు. మరి వాళ్ళు కూడా సంఘీభావం తెలిసి వాళ్ళు ఏం చెప్తారో చెప్పకపోతే వాళ్ళది కూడా దీంట్లో అంటే పెత్తనం. ఇప్పుడు మన అవసరాలు జెండాల మొత్తాన్ని మాత్రం వాడుకుంటారని చెప్పేసి అర్థం చేసుకుంటామన్నా మేము. ఇప్పుడు మా పేరు చెప్తారు, పోయి మీకు ఇంతమంది ఉన్నాం అందరూ మా వెనకాలే ఉంటారని చెప్పేసి రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటారు వీళ్ళు. అది కాదు మేడం, మాకు సమస్య వచ్చినప్పుడు ఎడిగిపోతున్నాయి సంఘాలు, ప్రభుత్వ సంఘాలు మనతో నిలబడాలే కదా. నిలబడదు. వాళ్ళ సమస్య వస్తారేమో మమ్మల్ని అందరు కలుపుకొని మేము అంతా ఒకటే అని చెప్తున్నావు. చెప్పుకొని మాది 5వ పాయింట్ 10వ పాయింట్ పెట్టిన కదా అని చెప్పి చూపిస్తావు. సరే, దాని మీద ఏం చర్చ జరిగింది? నువ్వు పోయేటప్పుడు నువ్వు నీతో పాటు మరి మమ్మల్ని ఎందుకు తీసుకోపోతలేవు? తీసుకొని పోవాలి కదా, మేము అంతా ఒకటే కదా. నువ్వు మేము అంతా ఒకటే. మీరే 100 మంది పోతుంది, మా వాళ్ళు ఒక్కరు ఉండరా? ఇక్కడ ఏం మాట్లాడినా వేరే వచ్చి మీది బయటకు వచ్చి ఇక్కడ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిండు, ప్రభుత్వంతో సానుకూలంగా మాట్లాడినాం, ఇక అయిపోతుంది రాబోయే అని చెప్పాను. కానీ మేము జెండాలు పట్టుకొని మళ్ళీ మోసుకుంటే 104 హౌసింగ్ 12 నెలలకే జీతాలు లేవంట. కింద ఒక ఆయన మెసేజ్ పెట్టింది, మీరు మాట్లాడుతుంటే లైవ్ నడుస్తుంది అన్న. అది ఒకటి ఉన్నదన్న. ఇక్కడ మన జనగాం దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది. వాళ్ళకు వచ్చేసి శాంక్షన్ పోస్టులు లేనట్టున్నాయి. వాళ్ళకి కూడా ఐఎఫ్ఎంఎస్ ఫోటో లెక్కలేదు. దగ్గర మళ్ళా 10 మంది ఉన్నారు ఓన్లీ జనగాం దగ్గరనే, అక్కడ మండలంలోనా ఏదో ఇరిగేషన్ దగ్గర. ఆ 10 మందికి 10 రకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజెన్సీ ఉన్నది. మళ్ళీ వాళ్ళకి ఒక ఏజెన్సీ అని దానికి ఏమి మిగులుతున్నాయో తెలియదు. వాళ్ళకి ఇచ్చేది 5,000 జీతం ఇస్తారట. మరి ఎవరు తింటుండు, ఏం చేస్తుండు, మరి అధికారులు ఏం చేస్తుండ్రు అని అర్థం. ఇంతవరకు వాళ్ళకు 18 నెలలు 18 అవుతున్నాడు అన్న జీతాలు లేక. ఇవాళ అడిగితే మీ ఫైల్ ఆడున్నదమ్మా, ఈ ఆఫీస్ ఉంది తిరుక్కో, మీరు పోయి చేయించుకోపోరు అని చెప్పేసి అంటారు. మరి ఆఫీసర్లు పీకనికి పని చేయించుకుంటారు అన్నారా? అంతే కదా. ఆఫీసర్లు పని చేయించుకున్నప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళకి సాలరీ ఎందుకు వస్తలేదని. ఇప్పుడు నేను చెప్పిన ఒక ప్రిన్సిపల్ స్కాబ్ జీతం వస్తాయని ఫోన్ చేసిండన్నా. ఆ పైన డిఓకు అందరికి వాళ్ళ బాధ్యత మీకు ఉండాలి కదా. మరి అందరికి ఉండాలి కదా బాధ్యత. ఇప్పుడు నీ కింద నీకు ఒక రోజు రిలేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ కూడా కొట్టినామంటే ఏది మాకు 10 తారీఖు 15 తారీఖు నాడు జీతం ఇస్తుందని చెప్పేసి కూడా కొట్టినాం. మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 1 తారీఖు ఇస్తాడని చెప్పేసి నేను గెలిపించడం అంటే మరి మాకు 10 నెలల కొద్దిగా ఏళ్ళ కొద్దిగా లేకుండా జీతాలు మరి మా కళ్ళ కనబడతలేవు మీ ముందర పనిచేసే వాళ్ళకు. ఇప్పుడు అన్న ఇందాక ఒకటి ఏమైందంటే, మీరు 2 రోజుల కింద నేను లైవ్ నడిపిన ఒక బీసీ గురుకుల పాఠశాల ఉంది కదా, మన లక్ష్మణన్న మాట్లాడుండే జీతాలు లేవంటే పాపం ఆఫీసర్ ఫోన్ చేసిన, ఆ స్టేట్ బాస్ కు ఫోన్ చేస్తే అన్న 3 రోజుల జీతం ఇస్తానని ఇప్పుడే లైన్లోకి వచ్చిండు. ఆయన కూడా అన్న మా జీతాలు వచ్చినాయి అన్న అందరి. ఏది జ్యోతిరావు పూలే బీసీ సంఘాలు పట్టించుకోలేదంట. బీసీ నాయకులు బీసీ పార్టీలు అందరి దగ్గర తిరిగిండ్రు వీళ్ళు, జీతాలు లేవని. ఆల్రెడీ గెస్ట్ టీచర్లు ఇగో నిన్ననే రాలేదంట. మళ్ళా రెగ్యులర్ జీతం కూడా ఇవ్వలేదంట. అరే ఎట్లా బతుకుతారు సార్ అది ఇది అంటే, పాపం ఆయన జడ్సన్ బ్రదర్ నేను రేపటి వరకు 2 డేస్లో వేస్తానని చెప్పిండు. తెల్లారే వేసిందంట. ఇప్పుడు లైవ్ నడు. అరే కొంతమంది హృదయం ఉన్న వాళ్ళు ఉన్నారన్న, మంచోళ్ళు ఉన్నారు, హృదయం వల్ల మంచి జరగాలని కోరుకుంటాం. అన్న చాలా మంది అట్లా ఉండరు. కానీ ఇప్పుడు పై ఆఫీసర్లు మెయిన్ అన్న, కింద ఆఫీసర్లకి ఎంతో కొంచెం మంది చూస్తుంటారు. కొంతమంది మూర్ఖులు, మన చేతిలో పెన్ను ఉంటది, పవర్ ఉంటది, అది మంచి చేసేందుకు ఉపయోగించాడు. దాన్ని ఎట్లా వాడాలని చెప్పేసి మన మీద వాడుతుంటాడు. అది అన్న నేను మనం పొద్దుగాల పోయేటప్పుడు ఒక దగ్గర మనం కలుద్దాము, కలిసినాక మనం కలిసిపోదాం రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కు. అందరికి మెసేజ్లు పంపండి. రేపు ప్రతి జిల్లా, ఈ రాష్ట్రం ఉన్న ప్రతి జిల్లా దగ్గర రేపు నల్ల జెండాలు పెట్టుకొని బయట ఉండాలి. పెట్టని గట్టిగా చేద్దామన్న, కొడుకులకు తాడ తీయాలి. ఒక్కసారి తాడ తీస్తే చక్కగా అవుతాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఎవరైనా సరే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షుడు పుల్లి లక్ష్మణ్ గారు పిలిపించారు. బాలకృష్ణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా కార్యాచరణ పెట్టుకున్నారు. కాబట్టి దాన్ని పాటించి దాన్ని ఖచ్చితంగా ఈరోజు ఇది ఒక సమస్య కాదు, రాష్ట్రంలో ఉన్న వారందరి సమస్య కింద కామెంట్లు పెడతా ఉన్నారు. 104 FDHకు అవుట్ సోర్సింగ్లా వైద్య శాఖల 12 నెలలకే జీతాలు లేవంట. 12 మంత్స్కే జీతాలు లేవు. ఇవాళ కొంతమంది పోయి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కూడా కలిసినట్టున్నారు. వాళ్ళు ఇది చేసిండ్రు. ఆయన ఒక ట్వీట్ పెట్టిండ్రు. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా శాఖలు ధన్యవాదాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి పోరాడుతున్నందుకు. సరే, ఇది టికెట్ ఎక్స్చేంజ్ అని ఆర్టీసీ కండక్టర్ను సస్పెండ్ చేసిండ్రంట. ఈఎస్ఐ హాస్పిటల్లో దాదాపు 4-5 నెలలకి అక్కడ జీతాలు లేవంట. కాబట్టి ఈ సొయ్యి తెచ్చుకోండి. వీళ్ళు ఎట్లా బతుండ్రు? అరే ఒకటి అర్థం చేసుకుంటారా భయ్, మీకు ఒకటే చెప్తున్నా నేను,
వీళ్ళు వీళ్ళు మీరు ఇచ్చే జీతంలా సగం పైసలు వానికి పోతాయి. జిఎస్టీ కట్ చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళు పెద్ద ఆఫీసర్ల లెక్క. ఇవాళ వీళ్ళ దగ్గర జిఎస్టీ ఇవాళ గవర్నమెంట్ స్కూల్ నిన్న నేను మొన్న ఒక లైవ్ చేసిన. ఆ లైవ్లా ఈ డిగ్రీ కాలేజెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు లైన్లోకి వచ్చినారు, లక్ష్మారెడ్డి గారు. ఆయన ఏం చెప్పిండు, ఈరోజు రూల్స్కు వ్యతిరేకంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరు జిఎస్టీ కట్టరంట, వాళ్ళ దగ్గర జిఎస్టీ వసూలు చేయాలన్నారు. ఈరోజు పెరుగు తిన్నా పాలు తిన్నా వాళ్ళ దగ్గర జిఎస్టీ గుంచుతారు మీరు, అర్థమైందా? ఈరోజు వీళ్ళ దగ్గర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర కూడా మీరు జిఎస్టీ తింటారు. అన్ని దీని వాళ్ళకు వచ్చేది పాపం 13, 14, 15 వేల రూపాయల జీతం. అరే టైం బాగలేదు, ఇవాళ కాకుండా రేపు పర్మనెంట్ అవుతుంది, ఇవాళ కాకుండా రేపు కార్పొరేషన్ అవుతుంది, మా బతుకులు మంచిగా అవుతాయి. రాజస్థాన్ ఉన్న ప్రభుత్వం చేసింది, పంజాబ్లో చేసిండ్రు, ఒరిస్సాలో చేసిండ్రు, ఏపీలో కార్పొరేషన్ చేసిండ్రు, కర్ణాటకలో కార్పొరేషన్ చేసిండ్రు, రేపు మాకు కూడా చేస్తారు అని చెప్పి ఓపిక బట్టి వాళ్ళు బతుకుండగానే చంపుతున్నారు కదా మీరు. ఇవాళ వానికంటే ఎక్కువ మొగళ్ళు మీరు తయారయ్యండి, ఎమ్ముల లెక్క తయారై కూర్చున్నారు. ఈరోజు మీరు 1,00,000కి 2 లక్షలకి నీ నౌకరు పోతే నేను ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్పి 1,00,000కి 2 లక్షలకు ఎగబడి ఈరోజు మీరు బతుకుతున్నారు. ఇక నాకు కోపం వచ్చేమనంటేనేమో ఫీల్ అవుతారు. అరే నా కళ్ళ ముందు ఒక ప్రాణం పోతే నేను ఎట్లా మాట్లాడితే చెప్పండి. ఈరోజు నేను ఎట్లా మాట్లాడతా? నా కోపం నా కళ్ళ ముందు ఈరోజు శ్రీధర్ చనిపోయింది. ఆయన ఎవరో నాకు తెలియదు. మన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారు కాలబెట్టుకొని చచ్చిపోయింది ఆ సమస్యల కోసం, తెలియదు. ఇవాళకి దాదాపు ఇంకొక 400 ఆర్టీసీలో రిమూవ్ అయిన కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు ఏం పనిష్మెంట్ చేసిండ్రు? వాళ్ళు అంతగానం రిమూవల్ అంత పని ఇవ్వాలి. ఈరోజు ప్రభుత్వం రాగానే తీసుకుంటామని ఎందుకు తీసుకుంటలేరు? ఇవాళ చాలామంది డిఎల్, పిఆర్సీ నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు చాలామంది. మేము అందరి తరఫున మేము మాట్లాడుతున్నాం. మేము మా ఒక్కళ్ళ కోసం మేము ఏ రోజు మాట్లాడలే, కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం కార్పొరేషన్ కాదు. మీకు రాకుంటే రేవంత్ రెడ్డి గారు నీ బుద్ధి లేకుంటే పంజాబ్ ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకో. నీకు బుద్ధి లేకుంటే మన అశోక్ గెహ్లోట్ గారు మాజీ ముఖ్యమంత్రి అక్కడ పోయి అక్కడ బుద్ధి తెచ్చుకో. అర్థమైందా? వాళ్ళందరినీ వాళ్ళు లక్షల మందిని వారు పర్మనెంట్ చేసిన పేరు ఉన్నది. ఈరోజు నీ బుద్ధి లేకుండా మన దగ్గర పోయి బుద్ధి నేర్చుకోవా? దొంగ పనులు నేర్చుకుంటావు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా మందిని ముంచాలి, ఎట్లా గ్లోబల్ ప్రచారాలు చేయాలి, ఎక్కడ ఎవరిని కట్ చేయాలి, ఎవరిని ఎక్కడ కోజేయాలి అని చెప్పేసి బట్టవాది మాటల కథలన్నీ నేర్చుకుంటా వస్తాగా. మంచి నేర్చుకోరు అది పోయి పంజాబ్ ముఖ్యమంత్రి గారు మంచి నేర్చుకోండిరా. పంజాబ్ ముఖ్యమంత్రి అంటే తాగుబోతాడు, మిట్ట మధ్యాహ్నం తాగి వస్తారు. అరే ఏం చేసినా ప్రజలకు మంచి చేస్తుండు కదా ఆయన. నువ్వైతే ఈరోజు గల్లీలలో బెల్ట్ షాపులు పెట్టి మందు దాయిపించి 42,000 కోట్ల రూపాయలు నువ్వు ప్రభుత్వ ఆదాయం అని చూపెడుతున్నావు కదా. సిగ్గుండాలి. మందికి పైసలు దాయిపించి ఈరోజు మీ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకుంటారు, అన్ని తెచ్చుకుంటారు. ఈరోజు ఏం కాకముందే ప్రభుత్వ ఉద్యోగులకు అవి 2వ తారీఖు రోజు హెల్త్ కార్డులు ఇస్తాను. హెల్త్ కార్డులు రాకముందే 1.5% జీతాలకు వెళ్ళి పెన్షన్లకు వెళ్ళి దొంగలు కట్ చేసుకుంటేవి. ఎట్లా కోసుకోవాలి, ఎట్లా ఇది తప్ప వేరే ఏం లేదు. ఆత్మగౌరవంతో ఏర్పడే తెలంగాణ ముందు వరుసలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ ఉద్యోగులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం, నిధులు నియామకాల కోసం రోడ్డెక్కిండ్రు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నారు. వచ్చిన తెలంగాణలో వాళ్ళు ఏమైపోయినరు? ఆగమైపోయినారు. ఈరోజు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళ పాత్ర ఎక్కడున్నది, వాళ్ళ పరిస్థితి ఎక్కడున్నది? ఈరోజు ఆపోజిషన్ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఈరోజు వాళ్ళ పాత్ర ఎక్కడిదాకా నిర్వహిస్తుంది? ఈరోజు పట్టబగల ఇల్లు కట్టుకుంటే కూలగొడతా ఉంది. ఈరోజు మాఫియా నడుస్తుంది. అందుకనే మాఫియా అని పెట్టిన. తెలంగాణలో ప్రభుత్వం లేదు, తెలంగాణ నడుస్తుంది ఒక మాఫియా. ఇల్లు కూడా కూలగొట్టుడు ఒక మాఫియా, భూములు గుంజుకోవడం ఒక మాఫియా. కాకపోతే వీళ్ళు పోలీసులను పెట్టి చట్టబద్ధంగా గుంజుకుంటారు, చట్టబద్ధంగా కూలగొడతా ఉంటారు. అన్నీ చట్టబద్ధంగా. మాకు ఎన్నికలు మేము ఓట్లు వేసినాం, మేము గెలిపించినాం, ఇక మీ భూములు గుంజుకుంటాం, మీ జాగాలు గుంజుకుంటాం, మీ ఇల్లు కూలగొడతాం, మీ ఇల్లు కూడా ఐ విల్ డెమాలిష్ యువర్ హౌజెస్ అని చెప్తాను, ఐ విల్ డెమాలిష్ యువర్ లైఫ్స్ అని అంటుంది. ఈరోజు బాధాప్త బెదిరిస్తుంది. కాబట్టి నా దగ్గర ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు ఒక తీరు, నేను పవర్ లేనప్పుడు ఒక తీరు అని మాట్లాడితే నడవదు. ఈరోజు ఖచ్చితంగా చాలా తెలంగాణ తెచ్చుకున్నాక ఉద్యమాల పాల్గొన్న వాళ్ళు ఈరోజు ఆత్మహత్యల వచ్చిన తెలంగాణ, మన స్వయం పాలనలో, మన ఆత్మగౌరవ తెలంగాణలో ఈరోజు ఇంకా మన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే ఎందుకే? నేనెందుకు, నువ్వెందుకు, మన అందరం దేనికోసం? ఇది దేనికోసం?
కాబట్టి నేను చెప్తున్నా, చాలా సీరియస్గా చెప్తున్నా ఆఫీసర్లకు. ఇది ప్రతి ఆఫీసర్లో ప్రతి గ్రూప్లో చేరేదాకా పంపండి. ఆఫీసర్లకు చాలా సీరియస్గా చెప్తున్నా, మంచి గట్టి వార్నింగ్ ఇస్తున్నా. మీ అధికారులు మీ దగ్గర ఉన్నోళ్ళను బానిసలు లెక్క చూస్తే, మీ దగ్గర ఉద్యోగులను ఇవాళ దాకా జరిగిన ప్రతి ఉద్యమం కూడా స్వేచ్ఛ కోసం జరిగింది, స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం జరిగింది. ఈరోజు వాళ్ళ బానిస లెక్క, పని పిల్లల లెక్క, పనోళ్ళ లెక్క మీ ఇళ్ళల్లో పని చేయించుకొని, మీ ఇళ్ళల్లో ఇది చేసి అది చేయించుకొని ఇది చేస్తే, నాకు ఒక్క ఫోన్ వచ్చినా మీ ఇంటికి వచ్చి నేను కొడతా. నేను బాజాబ్తా చెప్తున్నా, ఇంటికి వచ్చి మీ తన్నులు తింటారు మీరు. ఈరోజు వాళ్ళు ఏం జీతగాన్ లెక్క కనబడతారు, మీ పనోళ్ళ లెక్క కనబడుతుంటారు. ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ లేకపోతే ప్రభుత్వ పనే చేపియాలి. నీ ఇళ్ళలో ఎందుకు చేపించుకుంటావురా? డాష్గా ఎందుకు చేపించుకుంటావురా? నువ్వు నీ ఇంట్లో ఏ ముక్కను చేసుకుంటావురా? పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అవుట్ సోర్సింగ్ అయినా టెంపరీ ఎంప్లాయీస్ అయినా వాళ్ళు డిపార్ట్మెంట్కి పని చేయడానికి వచ్చింది, అదే పని చేయించుకోవాలి. అవుట్ ఆఫ్ రూల్ పని చేయించుకోవద్దు. రూల్ ప్రకారం నీ ఇంట్లో పని చేయించుకొని పెట్టుకోవాలని అలా ఉంటే అలా పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే, ఎంత పెద్ద తురుంఖాన్ సరే, ఎంత పెద్ద పోటుగాడైనా సరే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని కానీ ఈరోజు వీళ్ళని కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఇబ్బంది, క్లాస్ 4 వాళ్ళని కానీ ఎవరైనా ఇబ్బంది పట్టినట్టు తెలిస్తే నాకు నా నోటీస్కు తీసుకురండి, నంబర్కు మెసేజ్ చేయండి. లేకుంటే మన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు, జనరల్ సెక్రటరీ ఉన్నారు, వాళ్ళకు దృష్టికి తీసుకురండి. ఈరోజు ఖచ్చితంగా మనం బుద్ధి చెప్తాం. అర్థమైందా? ఖచ్చితంగా బుద్ధి చెప్పుకోవాలి. కానీ ఇట్లా ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు. ఇవాళ శ్రీధర్ చేసిన పని వేరే వాళ్ళు ఎవరు చేసుకోవద్దు. మీ కుమిలి ఎవరు చచ్చిపోవద్దు ఈరోజు. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఉద్యమం, మీ హక్కులు వచ్చేదాకా మీరు పోరాటం చేయండి. ఈరోజు మనం నిన్నదాకా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కోసం కొట్టాడినాం. మనిషి పావులను రూపాయి వచ్చే కాడ పావుల ఆటాన వచ్చినాయి చాలా వరకు. ఇంకో ఆటాన బారాన 60 పైసలు ఇంకా ఉన్నది. అది వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అలా ఎక్కువ ఇవాళ రోడ్డు ఎక్కి రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైనా రోడ్డు ఎక్కి కొట్టాడుతున్నారు, నేను వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తా అంటే, వాళ్ళ పైసల కోసం కొట్టాడుతున్నారు అని అంటే వాళ్ళు నీతి నిజాయితీతో పనిచేసిన వాళ్ళు. ఈరోజు రెగ్యులర్గా ఈ రిటైర్మెంట్ మా బెనిఫిట్స్ మాకు రావాలని పోరాటం చేసిన వాళ్ళ అవినీతి పనులు ఎవడు వస్తలేడు, గుర్తుపెట్టుకోండి. అక్రమంగా సంపాదించిన వాడు ఎవడు వస్తలేడు. కానీ నీతి నిజాయితీతో పనిచేసినాడు, ఈ పైసలు నా హక్కు, దీనిపై నేను ఆశ పెట్టుకున్నా, ఈ డబ్బు నాకు చాలా మంచోళ్ళు ఉంటారు. నేను కలిసినా కదా వాళ్ళను, చాలా మంచోళ్ళు ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంచోళ్ళు ఉంటారు. మేము ఎక్కడ ఉద్యమానికి పోయినా ఒక బిస్కెట్ ప్యాకెట్ తెస్తారు, ఒక టీ తెస్తారు. కొట్టాడదాం సార్, మనం నిలబడ్డాం సార్, మన డబ్బులు వస్తాయి సార్ అంటారు. వాళ్ళే నాకు ధైర్యం చెప్తారు, మన డబ్బులు వస్తాయి సార్ అంటారు. నీతి నిజాయితీతో పనిచేసిన వాళ్ళు. అరే మీకు చెప్తున్నా, మీరు ఎప్పుడు తెచ్చినా కుక్క సాగు వస్తారు, గుర్తుపెట్టుకోండి. కింది ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎవడైతే సతాయించి వాళ్ళని ఏడిపించుకొని రాసుకొని నేను బక్క చేస్తాను ఈ టైంకు చెప్తున్నాడు. 8 గంటల 5 నిమిషాలు జర కుక్క సాగు చేస్తారు, మీరు కుక్క సాగు చేస్తారు. నా సొంటానికి మీరు ఇట్లా సతాయిస్తున్నారని తెలిస్తే నా చేతిలో మీరు చెప్పు దెబ్బలు తింటారు. బాజాబ్తా లైవ్లో బాజాబ్తా రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీళ్ళ సతాయించే దుకాణం బంద్ చేయండి. ఏజెన్సీలకు వెళ్ళి మొదలుపెట్టి ఆఫీసర్ల దాకా ఎంబడి పడుకోండి. ఈరోజు వాళ్ళని ఎట్లయితే వాళ్ళ జీతాలు తీసుకొని మీరు ఏజెన్సీలు బ్యాంకులలో పెట్టుకొని ఈరోజు వాడుకుంటా ఉన్నారో, ఈరోజు మీరు ఆఫీసర్లు ఏజెన్సీలు కలిసి ఏ విధంగానైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో నాడుతుంటారో మీరు ఖబర్దార్ అని చెప్తున్నా. అవుట్సోర్సింగు ప్రభుత్వ ఉద్యోగి ఎవడెవరైతే ఇన్వాల్వ్ ప్రతి ఒక్కరిని ఎంబడి పడతా. నేను ఎంబడి పడితే ఎట్లుంటుంది అనేది చాలా బాగా తెలుసు మీకు. మామూలుగా ఎంబడి పడా, మళ్ళా ఇక జీవితంలో ఇటువంటి తప్పు చేసే అవకాశం లేకుండా చేస్తా. బాజాబ్తా ఇంకో శ్రీధర్ అనేటోడు మీ యొక్క ఇబ్బందుల వల్ల, మీ యొక్క టార్చర్ వల్ల ఇంకొకడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిన, ఇంకొకరిని అక్రమంగా మీరు ఉద్యోగం తీసేసే ప్రయత్నం చేసిన, మీ ఈపులు చింతపండు తయారు బాజాబ్తా ఈరోజు. ఎందుకంటే ఈరోజు చాతగాని ప్రభుత్వం, మాఫియా ప్రభుత్వం, మాఫియా లెక్కలు చేసే ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి ఈరోజు ఆపోజిషన్ మూసుకొని కూర్చున్నాయి, కాబట్టి ఆపోజిషన్ తమాషా చేస్తున్నాయి. కాబట్టి రేపు ఇవాళ వాళ్ళు చేస్తున్నారు, రేపు ఓటు మాకేస్తారని అనుకుంటారు. మరొక చరిత్ర తిరిగి రాయకుంటే ఈ తెలంగాణ ప్రజలు, దోపిడికి గురవుతున్న ప్రజలు, నలిగిపోతున్న ప్రజలు మరొక చరిత్ర ఖచ్చితంగా తిరిగి రాస్తారు. ఖబర్దార్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.